వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. చాలా కాలం నుంచి మెగా ఫ్యామిలీకి మరియు అల్లు ఫ్యామిలీకి మధ్య సరిగా సఖ్యత లేదని అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవికుమార్ కోసం నంద్యాలకు వెళ్ళినప్పటి నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గ్యాప్ చాలా పెరిగిపోయిందని ఇలా మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్స్ మాత్రమే అని ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎన్నో సందర్భాల్లో కొట్టిపారేశారు. రీసెంట్ గా అల్లు కనకరత్నమ్మ చనిపోయినప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం దగ్గరుండి ఆమె అంత్యక్రియలను జరిపించడంతో పాటు అల్లు కుటుంబానికి అండగా నిలబడి వాళ్లకు ధైర్యం చెబుతూ సంతాపంని వ్యక్తం చేయడం వంటివి చూసిన తర్వాత వీళ్ళంతా ఎప్పటికీ ఒకటే, కష్ట సమయంలో వచ్చినప్పుడు అంతా ఇలా కలిసిపోతారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సభ కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. కానీ సభ ముగిసిన తర్వాత నేరుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆ కుటుంబం మొత్తానికి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అయితే కథ అంతా ఇక్కడే మొదలైందనమాట. అంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి పెద్దగా ఇష్టం లేదేమో అన్న భావన నిన్న ట్విట్టర్ లో డిప్యూటీ సీఎం హ్యాండిల్ నుంచి పడినటువంటి ట్వీట్ ని చూసి అభిమానులకు అనుమానం కలుగుతుంది. వాస్తవానికి నిన్న సెలబ్రిటీలలో అందరికంటే ముందు అల్లు అర్జున్ నే పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరువురి హీరోల అభిమానులు సర్ప్రైజ్ కి గురై కలిసిపోయారు కూడా. అయితే అల్లు అర్జున్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి వారు శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చారు. ఇక రాత్రి సమయంలో పవన్ కళ్యాణ్ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చారు. అందరికీ ఆయన రిప్లై ఇచ్చే తీరు వేరు. అయితే అల్లు అర్జున్ కి రిప్లై ఇచ్చిన తీరు మాత్రం వేరుగా ఉందని అంటున్నారు. ఉదాహరణకి రామ్ చరణ్ కి ఎలాంటి రిప్లై ఇచ్చాడంటే, డియర్ రామ్ చరణ్, నీ విషెస్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. నువ్వు రాబోయే రోజుల్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి నీ కష్టానికి తగ్గ ఫలితాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను అని ఇచ్చారు. ఇక అందరిలానే నేను కూడా పెద్ద చిత్రం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ అల్లు అర్జున్ కి మాత్రం డియర్ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అని మాత్రమే చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ కి చెప్పినట్టుగా భవిష్యత్తులో నువ్వు సక్సెస్ లను అందుకోవాలి అనే పదాలను జత చేసి ఉండొచ్చు కదా అని పవన్ అభిమానులు సైతం అడుగుతున్నారు. ఈ ఒక్క ట్వీట్ తోనే చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ కి ఎందుకో అల్లు అర్జున్ అంటే ఈ మధ్య కాలంలో ఇష్టం పోయింది అని. అయితే కొంతమంది విశ్లేషకులు కూడా ఇదే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏదేమైనా సరే వీరి మధ్య పైకి మాత్రం ఇద్దరు కలిసి ఉన్నట్టుగానే కనిపిస్తున్న లోపల ఏదో జరిగి ఉందని చాలా మంది అంటున్నారు. నిజంగానే ఒకరికొకరు నచ్చడం లేదని కూడా కొంతమంది దుయ్యబడుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.